ఆ కింద అయితే రూమ్ తీసుకున్నాం. మస్తు చలి అంటే మస్తు చలి. ఇటు నుంచి 200 మీటర్స్ దూరంలో మనకు గుడి అయితే ఉంది. మీరు అనుకున్నట్టు ఏంటంత పబ్లిక్ లేరు ఇక్కడ. ఎట్లా వస్తుందో డాడీ వస్తా ఇంకా వస్తుడా. ఓమయ్యా ఈ కాలట్టున్నట్టు ఉంది చలి కాలేదనికైతే. జై శ్రీరామ్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. నేను ఇంత గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు ముంగడ మనం పోయి స్నానం చేసి గంగమ్మ లోపల అంటే మనం ఏదైతే రివర్ ఉందో ఆ రివర్లోనే స్నానం చేస్తాం. ఇక వెయిట్ ఏం లేదు ఇక ఈసారి. ఇది ఒక్కరోజు వెయిట్ లేదు అంతే. లేవు ఈసారి మొత్తం ఏరియా మొత్తంలో లేవు. దాని తర్వాత అక్కడి నుంచి అక్కడ మనం గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో మా డాడీ మా తాతకి పిండి ప్రదానం చేస్తారంట. ఇక్కడ ఉంటుందైతే అంటారు అందరూ. ఉంటే మాత్రం చేస్తాం కంపల్సరీ. ఇక నడతలే అంటారు. నాకు మస్తుగా నడుతుంది. ఎంత ఉందిరా డిగ్రీస్. ఇప్పుడైతే మనం గంగా అమ్మయ్య దగ్గర స్నానం అయితే చేసాం. ఘోరం అంటే ఘోరం. అసలు ఎంత ఉంది తెలుసా డిగ్రీస్? 0 degrees ఉంది. కానీ ఎండ కొడుతుంది నాకు అర్థమైతే లేదు. 0 degrees చూపిస్తుంది. నా ఆయన తప్పు చూపిస్తుందా లేకపోతే ఏందో తెలియదు. లేకపోతే ఉండమే అట్లుంటుందా నాకు తెలియదు. ఘోరం చలి. స్నానం చేసి వచ్చినాక చెప్తున్నా కాలుగో సక్క అవుతున్నాయి. ఇట్లా మలపనికి అవుతలేదు. చేతులు కాళ్ళు అన్నీ అంత ఘోరం. ఎట్లా చేస్తున్నారు స్నానం అందరు. కానీ చేసిన నేను కూడా అందరూ చేస్తారు. ఫస్ట్ నేనే చేసిన. ఎందుకంటే వాళ్ళు చెప్పడం కడం ఫస్ట్ మనం పోయి ముందే స్నానం చేసి అయిపోతుంది కదా. వాళ్ళు చెప్పడంలో ఇంకా భయం వేస్తుంటాం మనకి. ఇప్పుడైతే మనం మన గంగామయ్య టెంపుల్కి ఆపోజిట్లోనే ఇట్లా గంగా ఘాట్ ఉంటుంది. అక్కడ స్నానం చేస్తాం. నేను చూపిస్తాను ఒక నిమిషం ఆగండి మీకు. అదే మన టెంపుల్ మీకు పైన కనబడుతున్నా. ఏ టెంపుల్? వైట్ కలర్ టెంపుల్. ఇక్కడ పిండి ప్రధానంగా కూడా చేస్తారు కొంతమంది. గంగమాత టెంపుల్. పోలీసులు అడ్డం ఉన్నాడు కానీ మన దేవత మాత కనబడుతుంది. ఎందుకు కనబడుతున్నా? హారతి అయిపోయిందంట. 6 o'clock ఉంటుందంట హారతి. వస్తుంది కదా గుడి. లైన్ ఇవ్వలేదు. మంచిగా ఆరామ్సే దర్శనం చేసేసుకోవచ్చు. ఇంటికాడ మనం గుడిలో దర్శనం ఎట్లా చేసుకుంటామో ఆ గుడి కంటే స్పీడ్ దర్శనం అయిపోయింది. ఇలా నేను యమునోత్రి గిడ దగ్గర అట్లనే అయింది. ఇప్పుడు గంగోత్రి దగ్గర అట్లయింది. సేమ్ కేదార్నాథ్ దగ్గర అట్లనే కావాలని అనుకుంటున్నా. ఎండతో కొడుతుంది ఓకే, కానీ స్నానం మాత్రం ఘోరం. చక్కగా అయిపోయినాయి కాళ్ళు. చక్కగా అంటే చక్కగా కొంచెం కూడా క్రాస్ అయితే లేవు నావి. మస్తు దెబ్బలు అయిపోయింది. గుడిగా మంచిగా ఉంది. లైన్ లేదు. అందరైతే ఆగం పట్టిస్తారు. లైన్ ఉంది. చార్ధామ్ యాత్ర అంటే ఆగం. ఈ వర్షాకాలంలో అసలే పోద్దాను. మేము పోయి వర్షాకాలం సీజన్లో వచ్చాము. ఇంకా అట్లా అంటే విత్ ఫ్యామిలీ ఎంత తీసుకుంటూ అర్థం చేసుకొని పక్కనే శివుడు ఉన్నాడు. ఫస్ట్ శివుని అయితే మనం మొక్కాలి కదా. ఇప్పుడు అయితే దొరికింది ఇడ్లీ ఉంది. కానీ 2 ఇడ్లీకి ఎంత తెలుసా? 100 రూపాయలు అంట. చట్నీ ఎంత ఇష్టం మనకి సెట్టే కదా అది. 50 రూపాయలకు ఓ ఇడ్లీ. అట్లనే అయిపోయింది సేమ్. వడ ఎట్లుంటుందో చూసాం. ఇప్పుడు వడ తెచ్చుకున్నాను నేనైతే. సాంబార్ దాలు తినే ఇంకోదాలు 100 రూపాయలు అంట. వడ అయితే చట్నీనే అయితే అలా. మనకి సినిమాలు ఉన్నట్టు గంగోత్రి మాత్రం అట్లుంటుంది. మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పోయినాక స్నానం చేయడానికి సపరేట్ ఉంటుంది. అదంతా ఉంటుంది కదా. అట్లా లేదు ఇక. అది పోయే రివర్లోనే మనం ఒక జగ్గు తీసుకొని స్నానం చేసేయాలి. ఇంకోటి ఆ బ్రిడ్జు ఏమో ఉంటుండే కదా సినిమాలో. ఆ సినిమాలో నైర్షీడ ఒక 1% కూడా సేమ్ లేదు. అంటే మొత్తం డిఫరెంట్ ఉందని అంటున్నా. కానీ దర్శనం మాత్రం దబ్బున అయిపోతుంది. అంతే ఏమన్నా సరే ఓకే. సినిమా చూసి మాత్రం రాకుర్రి. మన అందాజ పైన వచ్చేసాం కానీ సినిమాతో మనకు సంబంధం లేదు. ఇక్కడ దోశ మాత్రం దయం చేస్తుర్రు. దోశ 150 అంట. సన్నగా వేస్తారు. ఆ చట్నీ మనం తినాం, ఆ సాంబార్ మనం తినాం. ఇక 10 తర్వాత కంపల్సరీ రష్ అయితే పెరుగుతుందంట. పొద్దులు అయితే ఎవరు ఉండరు. స్నానం ఎవరు ఏనికి రారు కదా. అందుకని ఎవరు రష్ ఉండరంట. నాకు 1 నిమిషంలో అయిపోయింది. అర్థం చేసుకోరు. 1 నిమిషంలో దర్శనం చేసేసుకున్నా. అంత స్పీడ్. సేమ్ మన యమునోత్రి అట్లా. కానీ యమునోత్రి కంటే ఇది 100% డిఫరెంట్ ఉంది. మంచిగా అనిపించింది నాకు.
హ్యాండ్ బ్యాగ్ కాదు, ఈ జిమ్కి వేసుకునే బ్యాగ్ లెక్క ఉంటుంది అదేది. ఏం నా మూత. మంచి పని చేసినాం అంటే మనం ఫ్యామిలీతో వచ్చినందుకు ప్యాకేజ్ తీసుకున్నాగా అది సెట్టు. అట్లా తీసుకుంటేనే బాగుంటుంది. ఇక మనం బస్సులో రావాలంటే చాలా ఘోరం. అయితే ఇప్పుడు చార్ధామ్ యాత్రలో ధామ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. యమునోత్రి ఇంకా గంగోత్రి అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక సోన్ప్రయాగ రుద్రప్రయాగ పోయి అక్కడ నుంచి అంటే మనం రేపు కేదార్నాథ్ రేపు అనుకుంటా, రేపు సాయంత్రం పోతాం అనుకుంటా. పోతే కేదార్నాథ్కి చేసినాం మనం బస్ దగ్గరికి. ఇక్కడ ఎవ్వరు రాలే. ఫస్ట్ మనమే వస్తాం, ఎందుకంటే మనం స్పీడ్ ఉంటాం ఎప్పుడైనా సరే. ఏదైనా సరే మొన్న చూసారు యమునోత్రి ఇక్కడ మనమే వచ్చినాం ఫస్ట్, మన తర్వాతనే వస్తారు. ఇక కేదార్నాథ్ చెప్పొద్దు, మన తర్వాతనే ఎవరైనా వచ్చేది. ఎందుకంటే ఈ పాదయాత్రలని మనం ఎంత స్పీడ్ వస్తుందో తెలుసుగా మీకు. అందరికంటే స్పీడ్ పోయేది మనమే ఉంటాం ఎప్పుడైనా సరే. ఏడమైనా అంతే. ఇంకా ఏంటంటే నాకు కొన్ని రోజుల తర్వాత మంచిగా కాళ్ళు హోల్ పట్టినప్పుడు నేను మిల్ల నడుస్తున్నాను అంతే. ఈ అంతా నార్మలే. కానీ చలి మాత్రం ఘోరంగా పెట్టింది రాత్రి 0 degrees. కానీ ఇప్పుడు ఎండ ఎట్లా కొడుతుంది తెలుసా, 14కి వచ్చేసింది ఎండ్. మళ్ళా మధ్యాహ్నంకే గల చేంజ్ అవుతుంది. అంటే వెదర్ అనేది మన అనుకూలంగా లేదు, మనం చెప్పలేము. పొద్దున ఒక లెక్క ఉంటుంది, మధ్యాహ్నం ఒక లెక్క ఉంటుంది, సాయంత్రం ఒక లెక్క ఉంటుంది. అంటే మనం ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం చూడాలంటే మనం ఉత్తరాఖండ్కి వచ్చేయాలి అంతే, ఇంకేం లేదు. అంటే ఒకటే రోజులా ఇవన్నీ చూడాలంటే ఇక్కడికి రావాలని చెప్తున్నా అంతే. మనం 4 రకాల స్పెట్స్ తీసుకున్నాం, అందుకని ఎంత చూడు మంచిగా డాడీ. అప్పుడు మనం కేదార్నాథ్ పోయే రూట్లో ఒక దగ్గర ఆగినాక ఇక్కడ తిన్నాం, బాగానే ఉంది. అంటే ఫస్ట్ టైం నేను మ్యాగీ ట్రై చేసిన, 100 రూపాయలు అంట మ్యాగీ. ఇక మనం అంతా తినాం, మన ఇంటికాడ తిన్నట్టు మనం తినాం ఏదైనా సరే. ఈసారి ఏంటంటే నెక్స్ట్ మనం చేయాల్సింది చట్నీ తెచ్చుకున్నాం, టమాటా చట్నీ తెచ్చుకున్నాం. అది తీసుకొని పోవాలి అంటే ఇంకేం చేయలేము, అర్థమైందా. ఎంతైనా సరే మినిమం 600 నుంచి 700 అవుతుంది. కనిపించే ఊరుందా, ఈ ఊరు మొత్తం ఒక 1 year బ్యాక్ అయితే మొత్తం పోయింది కదా, కొట్టుకుపోయింది. అదే ఊరిలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఆ ఊరు నుంచి వ్యూ చూస్తారు ఎట్లుందో. అబ్బో మొత్తం మంచి కొండలు, ఇంకేం కనబడే మనకి. మొత్తం ఈ ఏరియా మొత్తం అదే చూసి అలవాటైపోయింది. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అర్థం చేసుకోరు. 1 year నుంచి చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా కాలేదు. పైన వైట్ కలర్ టెంపుల్ మీకు కనబడుతుందా, ఆ టెంపుల్ ఏంటంటే 6 months అక్కడ మన గంగోత్రి బంద్ చేసినాక ఇక్కడ 6 months పూజ చేస్తారంట. అంటే అక్కడ హారతి బంద్ చేసి ఇక్కడ హారతి డైలీ స్టార్ట్ చేస్తారు. ఇంకా కనబడుతుంది ఆ ఊరు, ఆ ఊర్లో వైట్ కలర్ టెంపుల్ ఉంది చూసినా అదే. ఎందుకు నాకు ఊరు చెప్పిందంటే మనకు డ్రైవర్ సాబ్ ఉన్నాడు, ఆ డ్రైవర్ సాబ్ చెప్పిండు. అట్లా అన్నీ తెలుసుకుంటుండాలి. అట్లా ఇదంతా అదే ఊరు. ఒకప్పుడు మొత్తం ఇదంతా కొట్టుపోయింది కదా. లాంగ్ వీడియో కదా, షార్ట్ వీడియోస్లో మీకు ఇంకా క్లియర్గా క్లారిటీ ఉంటుంది. షార్ట్ వీడియోస్లో ఇంకా దబ్బా ఉంటుంది. ఈ లాంగ్ వీడియో కంటే షార్ట్ వీడియో చూడాలంటే మనం ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. అఖిల్ మోటో అడ్వెంచర్ అని ఉంటుంది, అది కూడా సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ రావాలంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకా యూజ్ అంటే ఎవరైతే ఈ కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్ ఇంకా చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. జై శ్రీరామ్, జై గోమాత. కింద ఉంది, తీసుకొచ్చుకోవాలిగా.